సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు. రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు. చాలా మంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని. దీన్ని మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది. వేర్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాం. నెంబర్ 1, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా. క్విడ్ ప్రో కో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రో కో, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రోకో, అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటుంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి. డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫైర్ అని ఉంది, ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. Consent and validity. Null and void. Validity of the consent. Basically, case in Kadama, what she's mentioning about the general point. Overall, consent gurinchi cheppanu. But ee case is sambandhinchi whatever report, once we get all the evidences, whatever we do, we'll keep it in front of you. It's going to be. Before you ask your question, to add to Damu garu saying, we are aware of what is all anni telusu, allegations telusu. ఆ అమ్మాయి చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ తెలుసు, మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ అన్నీ మాకు తెలుసు, కానీ అన్ని కోణాల నుంచి మేము చూస్తున్నాం. వి డోంట్ వాంట్ టు రియాక్ట్ అట్ దిస్ పాయింట్. ఈ కేసు కాదండి, ఏం కాదు, ఎనీ కేస్ వీఆర్ వెరీ క్లియర్, we listen with a very neutral mind to both the people. We are not biased at this point. We are not biased at all. ఈ కేసు అని కాదు, ఏ కేసు అయినా అట్టగే చూడబడుతుంది. As she said earlier, there are 2 false cases also. We know exactly how to handle them, and whatever has to be done will be done. And one case is still pending. Akkada any false case lo. Lakshminarayan garu question aduguta unnaru. ఒప్పుకుంటున్నాం సార్, అంటే కమిటీ ఉందని కొంతమందికి తెలుసు, అందుకే అన్న సరిపోయినన్ని తగినన్ని సూట్ అయినటువంటివి ఎక్కువ లేవు. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 1 week అవేర్నెస్ వి గోయింగ్ టు క్రియేట్. మీరు అన్నట్టు ఏంటంటే కొంతమందికి తెలుసు, అండ్ ఉమెన్స్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 people are involved. They are in a group, right? సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది. బట్ ఓవరాల్ గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు, ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్? సో నెక్స్ట్ 1 week దట్స్ వాట్ వి ఆర్ ప్లానింగ్. మొత్తం ఆల్ యూనియన్స్ కానీ, యూనియన్స్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ దీస్ అవేర్నెస్, ద ఫోన్ నంబర్, ద ఈమెయిల్, posters, and regarding the box we have out here where we get letters, all this will be done. Atlage సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్. దేర్బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్కి ఈసీలో ఉన్నారు. సుప్రియ యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్, పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life. ఇక్కడ ఉందంటే this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్ లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్ లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు అందరూ ఉన్నారు.
Depending on the case, we involve those people. Yeah. Last month, అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? లేదు సార్, వర్క్ ప్లేస్ లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. Sumoto case 100% it has to come to us. చిన్న రూమర్ రాత్రి స్ప్రెడ్ అవుతుంది. చెప్పమ్మా. అమ్మాయి ఉత్తరప్రదేశ్ నుంచి సంబంధించిన ఉత్తరప్రదేశ్ కాబట్టి బయట తీసుకోండి మీకు ఎందుకంటే చెప్పినామా? I'll answer this. See, ఒక నిమిషం అండి లక్ష్మణ్ రాంబాబు, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ హూ వాజ్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్. అట్లాంటి రూమర్స్ అనేది మీ దగ్గర వస్తే మీ దగ్గర తొక్కాలి. మీకు అన్ని తెలుసు కాబట్టి, రైట్? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్. There are a lot of other cases that we do, but unfortunately we can't disclose them here. అంటే అనేది anybody can complain అండి మీరు చెప్పిన దానికి. ఒక్క నిమిషం అండి, మీరు But సరిగ్గా they should come forward and complain. స్పెసిఫిక్ గా అడగరా? ఏమి ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ గా కూర్చున్నాం. అది వేడిగా అడుగుదాం. అది ఫస్ట్ చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను బ్రదర్స్ అని తర్వాత మీరు మాట్లాడి పూర్తిగా చెప్తాం. బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support. Yeah. Right. అన్ని ఇప్పుడు నేను రాసేసి ఇచ్చేసేమా? We will give a press note. ఇవాళ వస్తుంది మొత్తం డీటెయిల్స్ వస్తుంది. Press note ఇస్తాం. Thank you very much. We'll end with this. Last question. చెప్పు. ఈయన కూడా అడుగుతున్నారు ఇక్కడ, ఇంకా చాలా సేపటి నుంచి అడుగుతున్నారు. చెప్పమ్మా. కాదు, మేము ఇది వాళ్ళ పర్సనల్ గా వచ్చింది, మేము కలెక్టివ్ గా ఇస్తామని కాదు. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ దట్ యు రేస్డ్, దట్ ఈ ప్యానెల్, ఈ కమిటీ, ఈ చేంబరు ఆ అమ్మాయికి వర్క్ ఇప్పిస్తుందా అనే దానిలోకి రావట్లేదు మేము. నేను ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, యాక్టర్లు రీచ్ అవుట్ అయ్యారు టు సపోర్ట్ హర్ టాలెంట్. అది తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేస్ రేపొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్, రేపొద్దున తన కెరీర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే. చాలా బాగా చెప్పారు. చాలా వ్యాలిడ్ గా చెప్పారండి. ఒక 30 రోజులు టైం ఇవ్వండి, మేము చెప్తాం. అదే అమ్మా, నువ్వు చెప్పింది 100% రైట్. ఆ యాక్షన్ తీసుకుంటాం. దానికి ఒక స్పెషల్ డిసిప్లినరీ కమిటీ ఉంది. We will make sure it's implemented also. Yeah. Guidelines are very important. మనమే భాగం అండి అందులో. గైడ్ లైన్స్ క్రియేట్ చేసే కమిటీలో భరద్వాజ్ గారు, నేను ఉన్నాం, దాము గారు ఉన్నారు, అందరం ఉన్నాం. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ వస్తాయి, బట్ ఆ గైడ్ లైన్స్ ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాం.